గాంధీభవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే చీఫ్ గెస్ట్ గా పాల్గొనగా పీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, పీసీసీ సభ్యులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా దేశాన్ని విభజించి అధికారాన్ని పదిలం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుందని, అందుకే రాహుల్ గాంధీ దేశ సమైక్యత కోసం జోడో యాత్ర చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం విధ్వంసం చేసిందన్నారు. ఇక కేసీఆర్ మాఫియా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడని మండిపడ్డారు టీపీసీసీ రేవంత్ రెడ్డి. ధనదాహం కోసమే 111 జీవో రద్దు చేసి జంట నగరాలపై బాంబు వేశాడని ఫైర్ అయ్యారు. ఇక సీఎం కేసీఆర్ హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు విధ్వంసం చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. తాగునీటి సమస్య బస్తీలలో కొనసాగుతూనే ఉంది. శాశ్వత తాగునీటి సమస్య రూపాయి ఖర్చు లేకుండా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి తీరుతున్నప్పుడు వాటిని విధ్వంసం చేసే అధికారం, హక్కు కేసీఆర్ కి ఎవరిచ్చిండ్రు? ఇవాళ మళ్ళీ కృష్ణా నది జలాలను, గోదావరి జలాలను పైప్ లైన్ లేసి తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో వదులుతాడంట. అంటే మళ్ళీ పైపుల కాంట్రాక్ట్ ఇచ్చే కమిషన్లకు మళ్ళీ కొత్త పైపుల భాగోతం మళ్ళీ తెరలేపిండు. నిజంగానే అవి తెచ్చి అందులో వదిలినప్పుడు ఇంతకాలం జంట నగరాలకు కూడా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తెచ్చిన అన్నాడు. కృష్ణా నది జలాల నుంచి హైదరాబాద్ కు మిషన్ భగీరథ ద్వారా పెద్ద పెద్ద పైపులు వేసి తీసుకొచ్చిన 15,000 కోట్ల రూపాయల టెండర్లు ఎక్కడికి పోయినాయి? 2,000 కోట్ల రూపాయలు పెడితే కృష్ణా నది నుంచి డైరెక్ట్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కి కృష్ణా నది జలాలు పైప్ లైన్లు వేస్తే, అదే గండిపేట నుంచి ఉస్మాన్ సాగర్ నుంచి హైదరాబాద్ కి గ్రావిటీ ద్వారా తాగడానికి నీళ్లు ఇచ్చేటోళ్ళు. ఆ పైప్ లైన్లు ఎందుకు వేసిండు? ఆ నీళ్ళు ఎందుకు ఇచ్చిండు? ఇప్పుడు మళ్ళీ కొత్తగా పైపులు తీసుకొచ్చి మళ్ళీ వేస్తా అంటుండు. గోదావరి నుంచి పెద్ద పైప్ లైన్, కృష్ణా నుంచి పెద్ద పైప్ లైన్. ఎందుకంటే పైపుల కంపెనీకి ఇప్పుడు పని లేదు. కేసీఆర్ కు కమిషన్లు కావాలి, పైపుల కంపెనీలకు కాంట్రాక్టులు కావాలి. ఒక పైపుల కంపెనీ కోసము 1,30,000 ఎకరాల మీద నియంత్రణ ఉన్న OOO రద్దు చేసి పర్యావరణాన్ని మొత్తం విధ్వంసం చేస్తుండు. ఇది తాగునీటి సమస్య కానే కాదు. తాగునీటి సమస్యకు చిన్నదిగా చూపించి కృష్ణా గోదావరి జలాలను తరలించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో నింపుతాం కాబట్టి తాగునీటి సమస్యను మేము పరిష్కరించినాం కాబట్టి OOO ఎత్తేస్తున్నానని సింపుల్ గా చంద్రశేఖర్. ఇక తెలంగాణలో 30% కమిషన్లు తీసుకుంటున్నారని కేసీఆర్ ఒప్పుకున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని 30% కమిషన్ ప్రభుత్వ గంక ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఇక కర్ణాటకలోని 40% కమిషన్ల ప్రభుత్వాన్ని దింపేశామని, ఇక తెలంగాణలోని 30% కమిషన్ల ప్రభుత్వాన్ని దింపేస్తామని సంపత్ కుమార్ చెప్పారు. కేబినెట్ మంత్రి ప్రభుత్వంలో భాగస్వామి కనుక ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి ఒక మంత్రి స్వతహాగా బయటకు వచ్చి మా ప్రభుత్వంలో 40% కమిషన్లు కొనసాగుతా ఉన్నాయని చెప్పిర్రో దాన్నే నిర్ధారణగా, దాన్నే ఒక పారామీటర్ గా తీసుకొని 40% అవినీతి ప్రభుత్వము కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉందనే రకంగా చెప్పినామో, అది ఏ రకంగా పనిచేసిందో అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఔటర్ రింగ్ రోడ్ ఉన్నటువంటి భూకుంభకోణాలు కానీ, లేదంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ అనేక రకాల అవినీతులు జరిగినాయి. కానీ దళిత బంధులో 10 లక్షల రూపాయలకు 3 లక్షల రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారు అంటే 30% కమిషను టీఆర్ఎస్ ప్రభుత్వంలో నడుస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు ఆరోపణ చేసింది. అది గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారే వారి దశాబ్ది దగా అనే పేరుతో ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తామన్నారు కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. దశాబ్ద కాలంలో శతాబ్దానికి సరిపోయేంత సంపద కొల్లగొట్టారన్నారు. రబ్బరు చెప్పులతో వచ్చి కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. అటు అవినీతి కావచ్చు, ఆర్భాటం కావచ్చు, అట్టహాసం పేరు మీద ఒక గోబెల్స్ ప్రచారం చేసి ఏ విధంగా ముందుకు పోతా ఉందో వాటన్నిటినీ బహిర్గతం చేసేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. 9 సంవత్సరాలుగా పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్న అంశం కావచ్చు, నిరుద్యోగులకు 3,016 రూపాయలు కావచ్చు, లేదా నిరుద్యోగుల ఖాళీల భర్తీ కావచ్చు, రైతాంగానికి సంబంధించిన అనేకమైనటువంటి అగ్రికల్చర్ ఇన్పుట్ కావచ్చు, అనేక విద్యాపరమైనటువంటి నిర్వీర్యం చేసిన అంశాలకు సంబంధించిన ప్రతి అంశం మీద వెల్ఫేర్, బలైన వర్గాలు, దళితులు, గిరిజనులు ఈ 9 సంవత్సరాలు తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నటువంటి ప్రతి బిడ్డ, ప్రతి అంశాన్ని ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపే కార్యక్రమంగా కూడా ఈ సందర్భంగా వాడుకుంటాం. దాంతో పాటుగా కేసీఆర్ గారు చెప్తున్నట్టుగా దశాబ్ద కాలానికి శతాబ్ది అభివృద్ధి అని చెప్తా ఉన్నాడు. తప్పు. ప్రతి కార్యకర్త, ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి కూడా
ఇలా మాట్లాడాల్సింది ఒకటే, దశాబ్ద కాలంలో కేసీఆర్ కుటుంబం శతాబ్దికి అవసరమైనటువంటి సంపాదన సంపాదించుకుంది. ఏ విధంగా సరి అయినటువంటి స్లిప్పర్ చెప్పులు లేనటువంటి వాళ్ళు ఇలా ఏ విధంగా ఆర్థికంగా ఎదిగి సామాన్యులకు ఎంత ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుందో అర్థం చేసుకోమని చెప్తాను. ప్రభుత్వ వైఫల్యాలు ఏ విధంగా అటు అవినీతి కావచ్చు, ఆర్భాటం కావచ్చు, అట్టహాసం పేరు మీద ఒక గోబెల్స్ ప్రచారం చేసి